ఇప్పుడు అనంతపూర్ జిల్లా నుండి వచ్చిన రామ్కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులు దశరథరామరెడ్డి గారు, శరీరానికి వృద్ధాప్యం వచ్చిన మన మధ్యలో ఉన్న యువకుడు వడ్డె శోభనాద్రీశ్వరరావు గారు, అక్క ఝాన్సీ గారు, ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరీమణులకు రాయలసీమ ప్రజల తరఫున వందనాలు తెలుపుకుంటూ, రాయలసీమ భావన ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఇప్పటికీ 113 సంవత్సరాలు గడిచింది. ఈ 113 సంవత్సరాల్లో మనల్ని మభ్యపెట్టకుండా, మోసగించకుండా, మనకు రావాల్సినటువంటివి లేదా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడాల్సినటువంటివి లేదా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అనేటువంటిది మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. 1913లో బాపట్లలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో రాయలసీమ ప్రాంతానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలా అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే పుట్టిందో, ఆ పుట్టినటువంటి ఆలోచనను 1926లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఒక్క ఓటుతో ఓడించి దాన్ని అనంతపురంలో పెడతామన్నటువంటి యూనివర్సిటీని తీసుకెళ్లి దాన్ని విజయవాడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి వాల్తేరుకు పంపించారు. అప్పటికి ఇప్పటికీ ఆలోచనలో తేడా లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి మనకు రావాల్సినటువంటి వసతులు ఇవ్వకుండా ఏ విధంగా చేస్తున్నారో, ఆ రోజు రాయలసీమకు సంబంధించినటువంటి కట్టమంచి రామలింగారెడ్డిని వైస్ ఛాన్సలర్ గా ఆంధ్ర యూనివర్సిటీకి చేసిన తర్వాత ఆ యూనివర్సిటీని ఆంధ్రాకు తీసుకుపోయినారు. అంటే ఎవరో ఒక వ్యక్తికి మీకు ఒక పదవి ఇస్తున్నాము, మీరు మిగిలిన వాళ్ళంతా అతనితో మాట్లాడుకోండి లేదా అది చూసి సంతోషపడండి, అంతేకాని మీరు మీకు రావాల్సినటువంటి వాటి గురించి మాట్లాడద్దు, అడగద్దు అనేటువంటి ఆలోచన 1913లో మొదలయ్యి అది ఇప్పటికి 2026 వరకు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రావాల్సినటువంటి నీళ్ల గురించి 1937లో శ్రీబాగ్ ఒప్పందం జరిగితే ఆ శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీరిన తరువాత మాత్రమే మిగిలిన ప్రాంతానికి లేదా కోస్తా ప్రాంతానికి సంబంధించిన నీటిని గురించి మాట్లాడుకుందామని చెప్పినటువంటి వాళ్ళు అప్పటికే ప్రకటించబడినటువంటి పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి కింద నాగార్జున సాగర్ గా కట్టడం వల్ల భవిష్యత్తులో ఇంకా ఏ పరిస్థితిలో కూడా రాయలసీమకు నీళ్లు తీసుకునేదానికి అవకాశం లేదా వసతి లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. ఎక్కడైనా కానీ పై ప్రాంతంలో ప్రాజెక్టు ఉంటే కింది ప్రాంతాలకు నీళ్లు తీసుకువెళ్లడం సులభమైతుంది, కానీ కింద ప్రాంతంలో ప్రాజెక్టు కట్టి ఆ నీటిని ఎత్తిపోస్తామని చెప్పి ఈ రోజు ఆ ఎత్తిపోతల పథకాల్లో భాగంగా అనంతపురం జిల్లాకు హంద్రీనీవా పథకం ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఆ హంద్రీనీవా పథకంలో ఒక 60,000 ఎకరాలు కర్నూలు జిల్లాలో ఉంటది. ఆ కర్నూలు జిల్లాలో అంటే మొదటి ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగానికే సాగునీరు రానటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినటువంటి పత్తికొండ మిత్రులను అడిగితే చెప్తారు, ఆ పందికొండ రిజర్వాయర్ దాంట్లో పెట్టాల్సినటువంటి నీరెంత, ఆ నీటిని ఏ విధంగా ఆ ప్రాంతంలో పారుదల చేయాలి అని. ఆ తర్వాత కిందికి వస్తే ఆ గుంతకల్లు ప్రాంతం నుంచి కింద కదిరి ప్రాంతం వరకు నీళ్లు హంద్రీనీవాలో పారాలి. హంద్రీనీవాలో ఈ నీళ్లు పారాలంటే అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా పారుదలకు నీరు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోనీ దానికి తత్సమానమైనటువంటి నీటిని ఏమైనా అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో కానీ లేకపోతే ప్రాజెక్టులో కానీ నిలబెట్టినటువంటి పరిస్థితి ఉందా అంటే అటువంటిది కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో అధిక భాగం చూసింటారు ఈ మల్యాల దగ్గర హంద్రీనీవాకు నీరు ఎత్తిపోసేటువంటి పథకాన్ని.
12 పంపులు పెట్టారు. మొదట అడిగినప్పుడు 10 పంపులు పనిచేస్తాయి, 2 పంపులు స్టాండ్ బై అన్నారు. లేదు ఇప్పుడు మొత్తం 12 పంపులు పనిచేస్తాయి. ఒక్కొక్క పంపు 350 క్యూసెక్కులు, 3600 క్యూసెక్కులు నీటిని మేము ఆ కాలువ ద్వారా బయటికి తీసుకొస్తాము అని చెప్తున్నారు. కానీ అక్కడే ఒక అక్విడక్ట్ ఉందంటే కింద పోయేటువంటి కేసీ కెనాల్ దాటించడానికి కట్టినటువంటి అక్విడక్ట్ ద్వారా 2800 క్యూసెక్కులు 6 పంపులు 7 పంపులు ఆడితే కూడా ఆ అక్విడక్ట్ పట్టకుండా నీరు బయటికి పొరలేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ప్రొఫెసర్ హైదరాబాద్ యూనివర్సిటీ నుండి ఇప్పుడే పెద్దలు ఆచార్య వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, యూనివర్సిటీ ప్రొఫెసరు. ఆయన్ను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి సారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే 7 పంపులు ఆడితే పట్టనటువంటి కాలువలు తవ్వి 12 పంపులను చూపించి 12 పంపుల ద్వారా మీకు నీళ్లు ఇస్తున్నాము అనేటువంటి ఒక భ్రమ కల్పిస్తున్నారు. మామూలుగా సర్పో రజ్జ భ్రాంతి అని చెప్తా ఉంటాం మామూలుగా సంస్కృతంలో. అంటే అక్కడ తాడును చూసి పామని మనం భ్రమించినట్లు అక్కడ పంపులను చూసి నీళ్లు బారుతాయి అని మనం భావించాల్సినటువంటి ఒక పరిస్థితిని ఈ రోజు మనం ముందు పెట్టారనమాట. పోనీ ఆ వచ్చేటువంటి నీళ్లు కాలువల ద్వారా పూర్తిగా వస్తాయా అంటే ఆ కాలువల ద్వారా నీళ్లు రానటువంటి పరిస్థితి ఈరోజు. అనంతపురం జిల్లాలో 1365 చెరువులు ఉన్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఈ మొత్తం చెరువులన్నీ నింపితే కూడా 20 టీఎంసీల కంటే కూడా నీళ్లు ఎక్కువ పట్టవు. అనంతపురం జిల్లాలో ఇంకా ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. భైరవంతిప్ప, మిడ్ పెన్నార్, అప్పర్ పెన్నార్, పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ముచ్చుకోట రిజర్వాయర్, సుబ్బరాయ సాగర్, ఇట్లా ఇవన్నీ కలిపితే కూడా మళ్ళీ ఒక 20 టీఎంసీలో 25 టీఎంసీలో అనంతపురం జిల్లాలో ఇప్పటికిప్పుడు పంపిస్తే నీళ్లు నిలుపుకోవడానికి కావాల్సిన వసతి ఉంది. మరి ఈ వసతిని నిలపడానికి లేకపోవడం వల్ల ఈరోజు జరిగిన పరిస్థితి ఏంటంటే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. వాళ్ళు తమ ఇంట్లో పాపల కంటే కూడా పిల్లల కంటే కూడా హితంగా పెంచుకున్నటువంటి పళ్ళ తోటలన్నీ కూడా నిలువుగా ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఉంది. మరి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది, రాష్ట్రం ఏర్పడి 75 ఏళ్ళైంది. మరి ఇంతకాలం గడిచిన తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ల వసతి కల్పించలేనటువంటి ఒక ప్రభుత్వం ఇక్కడ ఉంది అంటే అన్న నమస్తే. ఇక్కడ ప్రజలకు సాగునీటి వసతి ఒక 70 సంవత్సరాలు అంటే 7 దశాబ్దాల తర్వాత కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వం ఉంది అంటే మరి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పాలిట అనుకూలంగా వ్యవహరిస్తా ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రులను చూపించి అంటే మొదట ఏ విధంగా అయితే కట్టమంచి రామలింగారెడ్డిని చూపించి యూనివర్సిటీని తీసిపోయినారో ముఖ్యమంత్రులను చూపించి ముఖ్యమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ రోజు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట ఎందుకంటున్నామంటే 4/9/2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశం మొదలైతే ఆ అసెంబ్లీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. అనంతపురంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసి అది మరుసటి రోజు పేపర్లో అంతా వస్తే మేము మాకు ఒక కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో చేసేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తా ఉంది కదా అని చెప్పి సంతోషపడితే దాన్ని తన కొడుకు కోసం మంగళగిరికి తీసుకుపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మీకు ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసినామని చెప్తే ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడైనా ఏర్పాటు చేస్తారా అంటే ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. దానికి సంబంధించి వచ్చినటువంటి 2 ప్రభుత్వాలు కూడా మాట కూడా మాట్లాడనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అడుగుతున్నాం మేము, అయ్యా మా శ్రీశైలం వెనక భాగంలో నీళ్లున్న చోట తంగేరంచ దగ్గర ఒక 2000 ఎకరాల భూమి ఉంది, అక్కడ మీరు దాన్ని ఎందుకు ఏర్పాటు చేయరు అని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. దాన్ని వేరే కంపెనీలకు 99 పైసలకు లేకపోతే రూపాయికో దమ్మిడీకో ప్రభుత్వాలు
అప్పజెప్పడానికి సిద్ధమైనాయి. కానీ ఈ రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసము, రాయలసీమ ప్రజల బాగు కోసము, ఇక్కడ పండ్ల తోటలు పెంచుకోవడం కోసము కావాల్సినటువంటి వసతిని ఏర్పాటు చేస్తాం, ఆ యూనివర్సిటీని మీ రాయలసీమలో ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ఒక్కసారి కూడా మాట్లాడనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి రోజు. కాబట్టి మిత్రులారా, అదేవిధంగా కడపకు శంకుస్థాపన, ఒక ఆయన వచ్చి బ్రాహ్మణి స్టీల్కి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చేసి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి శంకుస్థాపన చేశాడు. ఆ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు దానికోసం నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్షలో నీళ్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దాని గురించి ఈ రోజు వరకు కూడా మాట్లాడడంలే. ఉన్న ఫ్యాక్టరీకే దిక్కు లేదు, మీకెక్కడిస్తారయ్యా అని చెప్పి కోస్తాకు పోతే మా మిత్రులు చెప్తా ఉంటారు. ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కు లేదు, దాన్ని అమ్మకానికి పెట్టి బజార్లో పెట్టినారు. మీరు తిక్కలు ఊరినే రాళ్లు చూపించి మీకు పబ్బం గడిపేటువంటి ఒక పరిస్థితి ఉంది. మీకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా లేదో పరిశ్రమలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఆ విధంగానే లేదు అనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి. మరి ఎంతకాలం ఈ విధంగా ఉండిపోదాం? ఇది నిరుత్సాహంగా ఉందామా? మనం కాలు కదిపి భుజం కలిపి రోడ్డు మీదకి రాకుండా, బజారుకి ఎక్కకుండా మనకు రావాల్సినటువంటి నీళ్లు గాని, పరిశ్రమలు గాని, లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు గాని వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నటువంటి విద్యా సిబ్బంది ఎవరైతే ఉన్నారో కనీసం 50% మంది కూడా ఈ రోజు ఆ కాలేజీల్లో పాఠాలు చెప్పడానికి సిద్ధంగా లేరు. తిరిగి మన పిల్లలంతా కూడా గొడ్లు కాసేదానికో, లేకపోతే మళ్ళీ బజారు పాలు అయ్యేదానికో, లేకపోతే గంజాయి తాగుతూ ఈ రాజకీయ నాయకులు ఎంత తిరగడానికో ఉపయోగపడతారు తప్పితే విద్యావంతులై, ఆరోగ్యవంతులై ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి లేకుండా కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉంది ఈరోజు. అందుకే అడుగుతున్నాం, మాకు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేయండి అని అడుగుతున్నాం. మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు ముందు నీరు నింపండి. వచ్చినటువంటి నీరు మీరు 500 టీఎంసీలు ప్రతి సంవత్సరం కూడా సముద్ర గర్భంలో కలిపేస్తున్నారు. అట్లా కాదు, దాన్ని వర్షపాతం లేనటువంటిది కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాలకు మరలించండి. ఆ మరలించినటువంటి నీటిని ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి పంట కాలువలను, వసతిని కల్పించండి అని చెప్పి మేము మరీ వేడుకుంటున్నాం ఈనాడు అన్ని ప్రభుత్వాలని, అన్ని రాజకీయ పార్టీలని. ఏ రాజకీయ పార్టీని మేము పిలిచినా వారు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అధికారంలో ఉన్నవారు, అధికారంలో లేనివారు, అధికారంలోకి ఇంకా రావడానికి అవకాశం లేనటువంటి పార్టీలు ఏవి కూడా రావడం లేదు. ఎందుకంటే మనకు అన్ని ప్రభుత్వాలను చూసినాం, అన్ని పార్టీలు పాలనలో భాగస్వామ్యులైనటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. కుడి నుంచి ఎడమ వరకు ఉన్నటువంటి మొత్తం పార్టీలన్నీ కూడా ఇక్కడ పాలనలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు. మేము ఆ కమ్యూనిస్టు పార్టీల వాళ్ళని పిలిచినా, లేకపోతే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ లాంటి కుడి పార్టీలను పిలిచినా వాళ్ళు ఎవరు మా ఉద్యమాల్లోకి రారు. రాయలసీమకు నీళ్లు కావాలా, రాయలసీమ నీళ్లకు సంబంధించి ఉద్యమాలు నిర్మించండి, లేకపోతే అడగండి అని మాట్లాడితే రావడానికి సిద్ధంగా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది ఈరోజు. మరి మనం అడగకుండా, వాళ్ళు కదలకుండా వచ్చినప్పుడంతా ఓటేసుకుంటూ వాళ్ళని ఇంటికి పంపిస్తా ఉంటే ఎంతకాలం ఉన్నా మన పరిస్థితి ఇదాగే ఉంటుంది. మనం బతుకు మారేటువంటి పరిస్థితి లేదు. ఆ వైపుగా మనం వెళ్ళాలా, ఆ వైపుగా మనం కదలాలా అంటే ఏ విధమైన ఆలోచన చేయాలా అంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఎక్కడో నదీ గర్భంలోకి రాత్రిపూట దాచిపెట్టుకొని వెళ్ళి అక్కడ బండను పాతి మేము శంకుస్థాపన చేసినాము అంటే కనీసం సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు. అంటే ఒక 10 సంవత్సరాలుగా మనం కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ దాదాపు 100 కిలోమీటర్లు 4 సార్లు నంద్యాల నుంచి సిద్ధేశ్వరానికి పాదయాత్రలు చేశాం, గుండ్రేవులకు పాదయాత్ర చేశాం. ఎక్కడ కడితే సౌకర్యంగా ఉంటుందో చెప్తున్నాం. ఎక్కడి నుంచి నీళ్లను తీసుకొస్తే మరొకసారి ఎప్పుడైనా పెద్ద వరద వచ్చి శ్రీశైలం డ్యామ్ తెగి బ్రహ్మం గారు చెప్పినట్లు దుర్గమ్మ ముక్కుపడకు నీళ్లు తాకకుండా ఉండాలంటే ఏ విధంగా చేస్తే ఆ నీటిని బయటికి తీసుకురావచ్చును అని చెప్పి చెప్తున్నాం ఈరోజు.
పైన నుంచే తీసి ఈ రాజశేఖర రెడ్డి గారి స్మృతి వనం మీదుగా ఒక కాలువను తీయండి అంటున్నాం. అదేవిధంగా పైన నుంచి ఇంకొక కాలువను తీసి అనంతపురం జిల్లాలోకి తుంగభద్రలోకి నీళ్లు వచ్చేకి ముందే చేయండి అని చెప్తున్నాం. కిందికి వదలాల్సిన 31 టీఎంసీలు కాదు, 200 టీఎంసీల నీళ్లు తుంగభద్ర నుంచి ప్రతి సంవత్సరం కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో కూడా ఎంత నెమ్మదిగా, ఎంత శాంతంగా, ఎంత ఆలోచన రహితంగా ఉన్నామో అనేది మనమంతా ఆలోచించుకోవాలి. ఇట్లాగే ఉందామా? ఎంతకాలం ఉందాం చెప్పండి? ఎంతకాలం ఉందాం ఇలాగే? మరి ముందుకు పోవడానికి ఒక సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలు తీరాలంటే ఐక్యంగా ప్రతి ఒక్కరం జై రాయలసీమ అంటూ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. రాయలసీమ నీటి హక్కులకై, రాయలసీమ నీటి హక్కులకై, రాయలసీమ హక్కుల సాధనకై, రాయలసీమ హక్కుల సాధనకై. నా రామ్ కుమార్ అన్నకి ధన్యవాదాలు. అనంతపురం విషయాలతో పాటుగా సమగ్రంగా రాయలసీమ విషయాలు కూడా ప్రకటించారు. దీని మీద తప్పకుండా మనం మీ సమావేశం అయిపోయేలోపుగా మాట్లాడుకుంటాం.